హలో పిల్లలు, ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే అన్నం యొక్క గొప్పతనం. కార్తీక పౌర్ణమి నాడు ఒక రాజు పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశాడు. వందలాది మంది జనం వచ్చి బాగా తింటున్నారు. ఒక విద్యావంతుడు, అంటే ఒక చదువుకున్న అతను మాత్రం ఒక పద్మాసనం వేసుకొని చాలా భక్తి భావంతో తినడం రాజు గమనించాడు. విస్తరి చుట్టూ పడిన అన్నం మెతుకులను చాలా భద్రంగా ఒక చిన్న పుల్లతో తీసుకొని విస్తరిలో వేసుకొని మరీ తింటున్నాడు. అంటే అన్నంని ఏమాత్రం మెతుకు కూడా వేస్ట్ కాకుండా తింటూ ఉన్నాడు. నెమ్మదిగా రాజు అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు అతడు, ప్రతి మనిషి ఈ పిడికెడు మెతుకుల కోసమే కదా పాకులాడేది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అందుకే నేను ఒక్క మెతుకును కూడా వృధా కానివ్వడం నాకు ఇష్టం లేదు. బియ్యపు గింజను పండించే రైతుకు తెలుస్తుంది దీని విలువ అని బదులిచ్చాడు. వెంటనే రాజు మదిలో, అవును కదా, మనమందరం బతికి మన మంచి పనులు చేసుకుంటున్నాము అంటే మనకు ఆధారమైనది అన్నం గురించి అనే ఆలోచనలు మొదలయ్యాయి. బియ్యం ఉడికిస్తే అన్నం తయారవుతుందని కనుక్కున్న మేధావి ఎవరో తెలుసుకోవాలనిపించింది. అవకాశం ఉంటే అతన్ని చూడాలని కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎంతోమంది పండితులను పిలిపించి అడిగాడు. ఏ శాస్త్ర గ్రంథాల్లోనూ అతడి ఆచూకీ దొరకలేదని వారు చెప్పారు. రాజుకు ఎలాగైనా తెలుసుకోవాలన్న పట్టు పెరిగింది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు రాజు? బియ్యపు గింజను వండితే అన్నం మెతుకు తయారవుతుంది అనే ఆలోచన ఎవరు చేశారు మొదట అనే ఆ వ్యక్తిని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అన్నం మెతుకు కనుక్కున్న వారెవరో తెలియపరిచిన వారికి ఒక మంచి బహుమతి ఇస్తానని దండోరా వేయించాడు. ఎందరో యువకులు, మేధావులు ప్రయత్నించారు. బహుమతి విషయం తెలుసుకొని పొరుగు రాజ్యాల వారు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే రాజును సంతృప్తిపరిచే సమాధానం మాత్రం ఎవ్వరి నుంచి రాలేదు. ఒకరోజు ఒక ఆమె రాజమందిరానికి వచ్చింది. మెతుకు గురించి కనుక్కున్న వారిని తాను చూపిస్తానని చెప్పింది. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. అయితే 3 రోజుల పాటు రాజు తనతో ఉండాలని, తాను చెప్పిన మాటను గౌరవించాలని చెప్పింది. ఎంతో ఆసక్తిగా ఉన్న రాజు, పర్వాలేదమ్మా, నువ్వు అన్న ప్రకారం 3 రోజులు నేను నీతోటే ఉంటాను. నీవు నాకు ఆ అన్నం మెతుకుని ఎవరైతే కనుక్కున్నారో ఆ వ్యక్తిని చూపిస్తా అన్నావు కదా, నాకు పర్వాలేదు, ఈ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. అవ్వ అతని ఇంటికి తీసుకొని వెళ్ళింది. మొదటి రోజు ఆమె రాజుకి ఆహారం ఏమీ పెట్టలేదు, నీళ్లు మాత్రమే ఇచ్చింది. రాజు చాలా నీరసం, డీలా పడిపోయాడు. రెండో రోజు నీరు కూడా ఇవ్వలేదు. రాజు మరింత నీరసించిపోయాడు. మూడో రోజు ఉదయం నిద్రలే చూస్తే రాజు పెరటిలోనే చింత చెట్టుకున్న చిగురు తెంచుకొని తింటున్నాడు. ఆకలి వల్ల రాజు ఏం చేశాడంటే, మరి అవ్వ ఏం పెట్టట్లేదు కదా రాజుకి, కాబట్టి ఆ చింత చిగురుకు, ఆ చింతకాయల చెట్టుకి ఉన్నటువంటి చిగురు ఆకులను తింటున్నాడు. తినేసరికి నెమ్మదిగా అవ్వ నడుచుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళింది. అవ్వా, అన్నం మెతుకు ఎవరు కనిపెట్టారో నాకు తెలిసిపోయింది. ఆకలిగా ఉన్నవాడు మెతుకు కనిపెట్టి ఉంటాడు. ఆకలి అనేది ఈ ప్రపంచంలో ఏదైనా చేయిస్తుంది అని చెప్పాడు. అవ్వ నవ్వుతూ రాజుకు నిమ్మరసం ఇచ్చి సాగనంపింది. అవ్వను సభకు ఆహ్వానించి రాజు ఆమెను సన్మానించాడు. మంచి బహుమతి కూడా ఇచ్చి పంపించాడు. అంటే ఈ కథ ద్వారా తెలిసేది ఏంటి అంటే, అన్నం అనేటువంటిది వృధా చేయకూడదు. మనకి ఎంత అవసరమో అంతే అన్నాన్ని మనం మన విస్తర్లో కానీ కంచాలలో కానీ పెట్టించుకోవాలి. మనము అన్నము వృధా చేయడం వల్ల అలాంటి అన్నం దొరకని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పాపం వారి ఆకలి కూడా వాళ్ళకు ఎన్నో పనులను చేయిస్తుంది. కాబట్టి మనం అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. రైతులను కూడా మనము చులకనగా చూడకూడదు. ఇంత మంచి కథను రాసిన వారు కృష్ణస్వామి రాజు గారు.